బాయ్. నేను అన్నయ్య ఫ్రెండ్లో రొమాన్స్ చూస్తూ కళ్యాణ మండపానికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తాను. హే చంద్ర ఆగు, నేను వస్తాను. ఏంటి నువ్వు సైకిల్ మీద? వై నాట్? తప్పుకో. త్వరగా పోనివ్వు. నీతో అప్పుడు కిస్సు, ఇప్పుడు జంటగా సైకిల్ ప్రయాణం. ఐఎమ్ లక్కీ సామాన్య. ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ కలవడం లేదేంటి? స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏ ముచ్చుమొహం, ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నీతో ఇదే ప్రాబ్లం బావా. మాట్లాడేస్తే ఓతిగా మాట్లాడేస్తున్నా అంటావు, సైలెంట్ గా ఉంటే ఏంటి సైలెన్స్ అంటావు. అందుకే మీడియం గా ఉండాలి. చెప్పావుగా, ట్రై చేస్తాలే. ఆఫ్టర్ మ్యారేజ్. అంటే పెళ్ళేంత వరకు ఈ గోల భరించాల్సిందేనా? అంత గోల్ అనుకుంటే నన్ను మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు? వద్దులే. అలా అనకూడదు, పైన తదాస్తు దేవతలు ఉంటారు. హరిహర బ్రహ్మదేవులు ఏకమైనా మన మ్యారేజ్ ఆపలేరన్నావు. ఏదో ఫ్లోలో ఆ సామాన్యతో అలా అన్నాను. అది సరే బావా, ఇప్పుడు ఆ సామాన్య ఏం చేస్తూ ఉంటుంది? చంద్ర పద, ఫాస్ట్ గా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అరే ఆగు, ఫాస్ట్ చూడు, వెళ్ళిపోతున్నారు. ఇదేమన్నా బైకా త్వరగా వెళ్ళడానికి? ఫాస్ట్ గా పోనివ్వు. చంద్ర స్లోగా తొక్కుతావేంటి? ఫాస్ట్ గా తొక్కు. నువ్వేమన్నా తక్కువ బరువు ఉన్నావా ఫాస్ట్ గా తొక్కడానికి? నువ్వు మొగ్గడు వైడులా మాట్లాడడం సిగ్గుగా అనిపించట్లేదా? ఏంటి ఆపావు? థ్యాంక్స్ చెప్దామని. వై? నేను మగాడిని గుర్తు చేసావుగా. ఓ చంద్ర, సమంత సూర్యని చేస్ చేయాలి. గో ఫాస్ట్. వాళ్ళ రొమాన్స్ లో వాళ్ళుంటే మన రొమాన్స్ లో మనం ఉందాం. జస్ట్ షట్ అప్ అండ్ గో. బావా, మనిద్దరం ఈ సైకిల్ మీద వెళ్తుంటే ఎలా ఉందో తెలుసా? ఇది మన కొత్త ఏం కాదు కదా. ఎస్ ఆఫ్ కోర్స్. ఇలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా వెళ్ళడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. మాట్లాడవేంటి బావా? ఏంటి కోతు వేషాలు వేస్తున్నావు? పడిపోతే పడిపోతే పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా బావా. నిన్ను కొట్టారంటే కొడతావా? పట్టు. బావా, ఓహోహో, వాళ్ళెంత చక్కగా రొమాన్స్ చేసుకుంటున్నారు. నువ్వు ఉన్నావు ఎందుకు? చంద్ర వాళ్ళ దగ్గరికి ఫాస్ట్ గా పోనివ్వు. అలాంటివి చూసి తరించాలి గాని దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు వెళ్తున్నావా లేదా? వెళ్తాలే, ఆగు. బావా, నేను తొక్కుతాను, నువ్వు వెనక కూర్చుంటావా? నువ్వు తొక్కుతావా? చాలే ఊరుకో, కూర్చో. ప్లీజ్ బావా, ప్లీజ్. అది కాదు సార్. నో బావా, ఐ విల్ రైట్. నో, దిగు 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 దిగు, ప్లీజ్ 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 ప్లీజ్. సరే, జాగ్రత్త. ఓకే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,